షర్మిల తెలుగుదేశం పార్టీ కోసం వైసీపీ ఓట్లు చీల్చేందుకోసమే పోటీలోకి నిలబడింది. ఈ విషయం నిన్న అక్కడ ఒక అభ్యర్థి వ్యవహారంలో బయటపడింది అంటూ సాక్షి ఒక పెద్ద కథను రాసుకొచ్చింది. పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంత్రాలు చేసి చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇందులో ఏంటంటే సుబ్బారావు అక్కడ ప్రస్తుతం ఆయన రెబల్గా పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన్ని మారిపోమ్మనమని చెప్తా ఒక పాయింట్ని హైలైట్ చేసింది. ఏమనంటే, సరే అన్న, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, మీరు రెబల్ కావద్దు, నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది, కమ్ బ్యాక్. అంటే ఇంత అన్యాయం ఏంటి మేడం? ఏ రోజు జెండా మోయిన వాడికి పార్టీలో లేని వాడికి ఇచ్చేయడం వల్ల నాకు బాధ ఉంది. మరొక విషయం, మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చేయకపోయినా బాగుండేది, మీరు ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, మా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అంటాం. అన్న, మీకు అన్నీ తెలుసు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంక్ కూడా ముఖ్యం, రెండూ కలిసి వస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంక్ కోసమే కదా. ఇది ఆ మాట్లాడేది. అంటే వైసీపీ ఓటు బ్యాంకు చేల్చడానికి నేను చేస్తున్నాను అని ఆమె చెప్పిన దాన్ని అది తెలుగుదేశం కోసమే అని సాక్షి ట్విస్ట్ చేసి రాసింది. తెలుగుదేశం కోసం ఆమె ఏమనలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు నాకు కావాలి. ఎందుకు? కాంగ్రెస్ ఓట్లని వైసీపీకి వెళ్ళినాయి కాబట్టి మళ్ళీ వైసీపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేట్ చేసే ప్రయత్నం ఆమె చేస్తుంది, వెనక్కి తెప్పించే ప్రయత్నం. అది తెలుగుదేశానికి ప్రయోజనం అనేది సహజం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం షర్మిల ఎట్లా చేస్తుందంటూ వీళ్ళు ఓ పెద్ద కథనాన్ని, ఫ్రంట్ పేజీ ఒక పెద్ద హెడ్డింగ్కు, బ్యాక్ పేజీలో ఒక పెద్ద స్టోరీ రాసుకొచ్చారు. సంభాషణ చూస్తే అట్టలేదు.